హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు క్యాప్సికమ్ బంగాళదుంప కూర తయారు చేసే విధానం చూద్దాం. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే బంగాళదుంపలు 3, క్యాప్సికమ్ 3, అలాగే ఉల్లిపాయలు 2, టమాటాలు 2, పచ్చిమిరపకాయలు 2, అల్లం ముక్క 1, వెల్లుల్లిపాయ రెబ్బలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు సరిపడా. అలాగే ముందుగా బంగాళదుంపలు, క్యాప్సికము, టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. తర్వాత మూకుట్లో నూనె పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాలన్న నూనెలో బాగా ఫ్రై చేసి మగ్గనిచ్చామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మొక్కలు వేపుకునే ముందు కొంచెం సాల్ట్ జల్లితే మొక్కలు బాగా మగ్గుతాయి అన్నమాట. బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ జల్లుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు వదిలేస్తే శుభ్రంగా బాగా మగ్గుతాయి. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఇరుముడి సినిమా చూసారా? ఇరుముడి సినిమా చాలా బాగుంది. నేను నిన్నే వెళ్ళాను. రవితేజ యాక్షన్ కానీ ఆ చిన్న పాప యాక్షన్ అయితే మట్టుకి ఎక్సలెంట్. సినిమా పాట కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి చూడొచ్చు. చాలా సెంటిమెంట్ అయితే పెట్టి ఏడిపించేసాడు చివరిలో. అయితే చాలా బాగుంది సినిమా. అందరూ కూడా వీలు చూసుకుని కంపల్సరీ వెళ్ళండి. ఓకే, తర్వాత శుభ్రంగా బాగా మగ్గిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయ రేకలు మిక్సీ ఆడేసుకుని ఆ పేస్ట్ని ఈ మగ్గిన ముక్కల్లో కలిపేసుకుని శుభ్రంగా ఆ పేస్ట్ ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకొని దాంట్లో ఒక 4 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటే టేస్ట్ అమోఘంగా చాలా బాగుంటుంది. ఎలాంటి కూరకైనా సరే కరివేపాకు యాడ్ అయ్యేటప్పటికి అదో ఫ్లేవర్ మారుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట, బాగా వస్తుంది. అలాగే మనం కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్లో సగం పావు టీ స్పూను గరం మసాలా జల్లుకుంటే మసాలా ఫ్లేవర్ కూడా బాగా యాడ్ అయ్యి పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇవి లంచ్ బాక్స్కి పెట్టుకోవడానికి పిల్లలకి ఇష్టంగా చాలా బాగా నచ్చుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఇది తొందరగా కూడా అయిపోతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసి శుభ్రంగా కలుపుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. చపాతీలోకి బాగుంటుంది, పరోటా చేసుకున్నా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అన్నిటిలో కలుపుకొని తినచ్చు అనమాట. నెక్స్ట్ టమాటా ముక్కలు, 2 టమాటాల ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి కూడా కర్రీలో మిక్స్ చేసుకుని బాగా అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది.
ఒక్కసారి ఉప్పు కూడా సరి చూసుకోండి, కొంచెం టేస్ట్ చేసి. నాకు ఎందుకో కొంచెం తక్కువ అనిపించింది, అందుకని మళ్ళీ లైట్గా కొంచెం వేసాను. వేసి మళ్ళీ బాగా శుభ్రంగా మిక్స్ చేసి మూత పెట్టేసి కాసేపు బాగా మగ్గనిచ్చాను కలిపేసి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. చాలా సింపుల్ డిష్. చివరిలో మామూలుగానే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని లైట్గా నేనేంటంటే ప్రతి కర్రీలోనూ కూడా కసూరి మెంతి కలుపుతాను. ఎందువల్లంటే ఇవి మనకి షుగర్ గట్టా ఉన్నా, ఏమన్నా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి కర్రీలోనే నేను కంపల్సరీ కసూరి మేతి కలుపుతాను చివరిలో. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మన దగ్గర నెయ్యి ఉంటే జస్ట్ ఒక అర టీ స్పూన్ కానీ స్పూన్ కానీ నెయ్యి వేసుకున్నామంటే డాబా స్టైల్లో మంచి గుమ్మలాడే బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ రెడీ అవుతుంది. ఒక్కసారి టేస్ట్ చూడండి, వదిలిపెట్టరు అంతే. చాలా 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 బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే, రెడీ, మన కర్రీ రెడీ. వేడివేడిగా చపాతీలో కానీ రైస్లో కానీ కలుపుకొని తినచ్చు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జోగిష్ అఫీషియల్ పేజ్ని ఫాలో అవ్వండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ జోగిష్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను.